Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ దేర్ షెల్ బి ఏ డబుల్ పోర్షన్. ది బుక్ ఆఫ్ ఐసైయా చాప్టర్ 61 వర్సెస్ 7. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మరి మనందరితో కూడా ఈ దినమున మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. మన కుటుంబంలో కానీ, మన యొక్క స్నేహితుల మధ్యలో కానీ, ఒక భార్యాభర్తల మధ్యన కానీ అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి. అనేక మంది ముందు మనకు అవమానమును జరుగుతూ ఉంటాయి. కుటుంబానికి ఒక అవమానం ఎదురైనప్పుడు వారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. బయట తలెత్తుకోలేని స్థితిలో జీవిస్తూ ఆ యొక్క దీన స్థితిని కలిగి బ్రతుకుతూ ఉంటారు. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం ఈ రోజున ఏమని మాట్లాడుతుందంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని దేవుని యొక్క వాక్యం ఈ రోజున సెలవిస్తోంది. చూడండి, మనకు జరిగినటువంటి అవమానాలకు దేవుడు తప్పకుండా వాటన్నిటికీ రెట్టింపు ఘనతగా దేవుడు మనలను నుంచోబెడతాడు. వారందరి ముందు మనలను తల ఎత్తుకునేలా దేవుడు చేయగలడు. మనము దేవుని యందు విశ్వాసముతోనూ మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి అవమానాలను నిందలను సహించినప్పటికీ వాటన్నిటిని మనం తట్టుకొని దేవునికి ప్రార్థించి దేవుని పాదాల చెంతన మనం తెలియచేసినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాలను సరిచేసి మంచి స్థాయిలోను మనలను దీవించి ఆశీర్వదించే గొప్ప దేవుడై ఉన్నాడు. హృదయపూర్వకముగాను విశ్వాసముతోటి దేవుని ఎడల యథార్థంగా మనము ఉన్నట్లయితే మన పరిస్థితులను చక్కబెట్టి ప్రార్థనలోను ఎదుగుదల మనం పొందుకొని దేవుని యొక్క మెండైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనందరి జీవితాలలోనూ చేయును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశిష్కధికారకర్తవైన యేసయ్య, నీకెన్నో వందనాలు ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి అవమానాలను ఎదుర్కొంటున్నారో దేవా, వారందరినీ ప్రవ్వా మీ చేతికి అప్పచెప్తున్నాను తండ్రి. సహాయము దయచేయండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయమని మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ, ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలలోనూ మేలైన ఆశీర్వాదాలతో నింపి నీ కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.